హాయ్ హలో వెల్కమ్ టు ఫాస్ట్రాక్ ఇంగ్లీష్ 007. ఈరోజు మనం టెన్సెస్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో వితౌట్ మచ్ ఫర్దర్ ఎడు లెట్స్ గెట్ స్టార్టెడ్. టెన్సెస్ ముఖ్యంగా 3 రకాలు: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. సో మనకి కంఫర్టబుల్గా ఉండటం కోసం, ఈజీగా నేర్చుకోవటం కోసం మళ్ళీ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఒక్కొక్కటి 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. మీకు తెలుసు అది. చూద్దాం. ప్రెజెంట్ టెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. అదేంటమ్మా? సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అలాగా సింపుల్ పాస్ట్ కూడా సేమ్ 4 రకాలుగా డివైడ్ చేయబడింది. అదేంటి? సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అదేవిధంగా ఫ్యూచర్ కూడా డివైడ్ చేయడం జరిగింది. చూద్దాం అది కూడా ఏంటో. సో సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సరే, ఒక్కొక్క దాన్ని మనం చూసేద్దాం రండి. మనం టెన్సెస్ స్టార్ట్ చేసుకునే మునుపు అసలు సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. సో సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ప్రతి సెంటెన్స్లోనూ సబ్జెక్టు, ఆబ్జెక్టు ఉంటాయి. సో మనం ఈ పర్టికులర్గా ఈ క్లాసులో వెర్బ్ గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి కాన్సన్ట్రేషన్ అంతా కూడా వెర్బ్ మీద ఉంచుదాం. ఓకే, సో సబ్జెక్టు, ఆబ్జెక్టు ప్రతి సెంటెన్స్లో ఉంటాయి కాబట్టి సో నేను ఓన్లీ వర్బ్ని డిఫరెంట్గా చూపించడానికి ప్రయత్నించాను. చూద్దాం. సో సబ్జెక్ట్, వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. చూద్దాం. ఎగ్జాంపుల్, షీ రైట్స్ అ లెటర్. రైట్. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. షీ రైట్స్ అ లెటర్. షీ రైట్స్ అ లెటర్. షీ అనేది సబ్జెక్ట్ ఇక్కడ, రైట్స్ అనేది వర్బ్, ఏ లెటర్ అనేది ఆబ్జెక్ట్. సో సబ్జెక్టు, ఆబ్జెక్టు సో ప్రతి సెంటెన్స్లో అవి కామన్గా ఉంటాయి. సో వర్బ్ బట్టి మనం టైంని, టెన్స్ని, ఏ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం, జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నామా, జరుగుతూ ఉన్న దాని గురించి మాట్లాడుతున్నామా, జరగబోయే దాని గురించి మాట్లాడుతున్నామా, ఇట్లాంటివి ఖచ్చితంగా తెలియాలి అంటే మీకు వెర్బ్ మీద అంటే టెన్స్ మీద పట్టుండాలి, వర్బ్ మీద పట్టుండాలి. సో ఈ క్లాస్ అంతా కూడా మనం వర్బ్ మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. సో మీరు ప్రతి స్లైడ్ ఎక్స్ప్లెనేషన్లో వర్బ్ని జాగ్రత్తగా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రజెంట్ టెన్స్లో ఫస్ట్ టెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇది స్టార్టింగ్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1, V1. గుర్తుపెట్టుకోండి, వర్బ్ 1. మనకి 3 రకాల వర్బ్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం ముందు క్లాస్లో. V1, V2, V3. V1ని ప్రెజెంట్ టెన్స్ అని, V2ని పాస్ట్ టెన్స్ అని, V3ని పాస్ట్ పార్టిసిపుల్ అని అంటాం. సో ఇక్కడ ప్రత్యేకంగా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం వెర్బ్ 1 మాత్రమే రాయాలి. సో సబ్జెక్టు, ఆబ్జెక్ట్ కామన్ కదా. సో వర్బ్ చూడండి, ఇక్కడ వర్బ్ 1 రాయాలి. అంటే వర్బ్ యొక్క బేసిక్ ఫామ్ రాస్తే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ అయిపోతుంది. సెంటెన్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ రైట్స్ అ లెటర్ టు మీ రెగ్యులర్లీ. ఓకే, సో వర్బ్ చూడండి ఇక్కడ రైట్స్, రైట్స్. షీ రైట్స్ అ లెటర్ టు మీ రెగ్యులర్లీ. ఇక్కడ రైట్స్ ఎందుకు వచ్చింది అంటే సో ఇక్కడ సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్, సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వెర్బ్కి ఇక్కడ ఎస్ అని యాడ్ చేయడం జరిగింది. రైట్. షీ రైట్స్ అ లెటర్ టు మీ రెగ్యులర్లీ. సో స్ట్రక్చర్ తెలిసింది, మనకి ఎగ్జాంపుల్ చూసాం. ఏ కాంటెక్స్ట్లో ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రాస్తాం, ఏ కాంటెక్స్ట్లో రాస్తామంటే, ఏ సందర్భంలో రాస్తామంటే సో చూడండి కింద కాంటెక్స్ట్ ఇచ్చాను. రెగ్యులర్ రొటీన్ యాక్షన్స్ అంటే ప్రతిరోజు రెగ్యులర్గా జరిగేటువంటి యాక్షన్స్. హ్యాబిట్స్ మన అలవాట్లకి. యూనివర్సల్ ట్రూత్స్ అంటే నిత్య సత్యాలు. సో సూర్యుడు తూర్పు వైపు ఉదయిస్తాడు, ఇట్లాంటి నిత్య సత్యాలకి. లైక్స్ అండ్ డిస్లైక్స్ అంటే ఐ లైక్ మిల్క్, ఐ లైక్ చాక్లెట్స్, ఇట్లా అన్నమాట.
సో అట్లాంటి లైక్స్ అండ్ డిస్లైక్స్కి, తర్వాత ప్లాన్డ్ ఫ్యూచర్కి, సో ఇట్లాంటి కాంటెక్స్టుల్లో అంటే రెగ్యులర్, రొటీన్ యాక్షన్స్కి, హ్యాబిట్స్కి, యూనివర్సల్ ట్రూత్స్కి, లైక్స్ అండ్ డిస్లైక్స్కి, తర్వాత ప్లాన్డ్ ఫ్యూచర్కి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం. సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ కూడా సింపుల్ ప్రెజెంట్ లాగా చాలా ఈజీ. ఎందుకని అంటే ఒక్కసారి మీరు సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్ పక్క పక్కన పెట్టుకొని చూడండి. స్ట్రక్చర్లోను సెంటెన్స్లోను సేమ్ ఇంచుమించు దగ్గర అంటే సబ్జెక్టు ఆబ్జెక్ట్ అలాగే ఉంటాయి. వెర్బ్లో చిన్న మార్పు చేస్తే చాలు మీకు సింపుల్ ప్రజెంట్ కాస్త సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ అయిపోతుంది. ఎలా V1ని తీసి V2ని పెడితే సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాస్త సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ టెన్స్ వర్బ్, సింపుల్ పాస్ట్ టెన్స్లో పాస్ట్ టెన్స్ వర్బ్ పెడుతున్నాం, అంటే V2 పెడుతున్నాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం. షీ రోట్ ఏ లెటర్ లాస్ట్ నైట్. షీ రోట్ ఏ లెటర్ లాస్ట్ నైట్. మీరు ప్రజెంట్ టెన్స్లో నేర్చుకునేటప్పుడు ఒకసారి మీరు చూస్తే ప్రజెంట్ టెన్స్లో రెగ్యులర్ యాక్షన్ అని తెలియటం కోసం మనం రెగ్యులర్లీ అనేటువంటి వర్డ్ అందులో పెట్టాం. అంటే రెగ్యులర్లీ అని కనిపించింది అనుకోండి బ్లాంక్లో, సెంటెన్స్లో, మీరు ఖచ్చితంగా అది రెగ్యులర్ యాక్షన్ అనుకోవచ్చు. ఇక్కడ మనకి టైం రిఫరెన్స్ వర్డ్ ఏది అంటే లాస్ట్ నైట్. లాస్ట్ నైట్ అంటే పాస్ట్, అయిపోయినటువంటి యాక్షన్ గురించి మనకు అది చెప్తోంది. రైట్. షీ రోట్ అ లెటర్ లాస్ట్ నైట్. సో షీ రోట్ అ లెటర్ లాస్ట్ నైట్. షీ సబ్జెక్ట్, రోట్ V2 అండి, గుర్తుపెట్టుకోండి. పాస్ట్ టెన్స్, షీ రోట్ అ లెటర్ లాస్ట్ నైట్. షీ రోట్ అ లెటర్ లాస్ట్ నైట్. మరి మనకి ఇది ఇక్కడ రోట్ రాయాలి అని ఎలా తెలుస్తుందంటే ఇక్కడ టైం రిఫరెన్స్ ఉంటుంది, లాస్ట్ నైట్. సో ఆ లాస్ట్ నైట్ చూసిన వెంటనే మనం వెర్బ్ గెస్ చేయొచ్చు. ఇది కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ అయి ఉంటుంది. సింపుల్ పాస్ట్లో V2 పెట్టాలి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన పాస్ట్లో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినటువంటి యాక్షన్స్కి మాత్రమే మనం ఈ సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్, సింపుల్ పాస్ట్ సెంటెన్స్ మనం రాయాల్సి ఉంటుంది. సో స్ట్రక్చర్ S ప్లస్ V2 ప్లస్ సబ్జెక్ట్. కాంటెక్స్ట్ ఏంటండి? ఫర్ కంప్లీటెడ్ యాక్షన్స్. కంప్లీటెడ్ యాక్షన్స్కి మనం సింపుల్ పాస్ట్ని వాడతాం. సో సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ ఇప్పుడు మనం నేర్చుకోపోతున్నాం. సో ఈ రెండిట్లాగే సేమ్ ఉంటుందండి. అక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో V1, సింపుల్ పాస్ట్లో V2 రాస్తాం. సింపుల్ ఫ్యూచర్లో ఎక్స్ట్రా ఫ్యూచర్ బీ ఫామ్ వస్తుంది అంతే, ఇంకా మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎప్పుడైతే విల్ ఆర్ షెల్ అనే ఫ్యూచర్ బీ ఫామ్స్ వస్తాయో వాటి తర్వాత వీటిని మోడల్ ఆక్సిలరీస్ అంటాం. వీటి తర్వాత ఎప్పుడు కూడా V1 రాస్తాం, అది బండ గుర్తు పెట్టుకోండి. సో షెల్ ఆర్ విల్ తర్వాత ఎప్పుడు V1 రాస్తాం. సో సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో చూసారా, షెల్ ఆర్ విల్ ప్లస్ V1 ఇదే వెర్బ్. సో దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో దీన్ని బట్టి మనం సెంటెన్స్ చూద్దాం. షీ విల్ రైట్ అ లెటర్ టుమారో. షీ విల్ రైట్ అ లెటర్ టుమారో. సో అది చూడండి, సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి విల్ అని రాసాం. అదే ఫస్ట్ పర్సన్ అయితే ఐ కానీ వి కానీ అయితే మనం షెల్ రాసేవాళ్ళం. సో షీ విల్ రైట్ లెటర్ టుమారో. ఇది ఫ్యూచర్ యాక్షన్ అని ఎలా తెలుస్తుందండి అంటే టుమారో మనకి ఇది ఫ్యూచర్ యాక్షన్ అని చెప్తుంది. ఫర్ ఫ్యూచర్ యాక్షన్స్ ఆ సందర్భాల్లో మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని వాడతాం. సో స్ట్రక్చర్ ఇది, సెంటెన్స్ ఇది. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, సో ఫ్యూచర్ కంటిన్యూస్ అని కూడా మనం నేర్చుకుని ఒకసారి పక్కన పెట్టి కంపేర్ చేసి చూద్దాం. ఫస్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ చూద్దాం. ప్రెజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్ కానీ ఈజ్ కానీ, యామ్ ఆర్ ఈజ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. రైట్. సో యామ్ ఈజ్ ఆర్లో ఏదో ఒక్కటి మాత్రమే బీఫామ్ వస్తుంది, ఎందుకని సబ్జెక్ట్ని బట్టి అవి మారుతాయి. ఐ అయితే యామ్, సింగులర్ అయితే ఈజ్, ప్లూరల్ అయితే ఆర్ వస్తుంది. తర్వాత ఇంగ్ అన్నప్పుడు, కంటిన్యూస్ అన్నప్పుడు ఇంగ్ ఫామ్ వస్తుంది. ఇంగ్ ఫామ్ అన్నప్పుడు ఈ ఇంగ్ దేనికి కలుపుతామండి? V1కే కలుపుతాం. V1 ప్లస్ ING, V2 కలపం. ఫర్ ఎగ్జాంపుల్ గో వెంట్ గాన్ ఉంది, గోయింగ్ అంటాం కానీ వెంటింగ్ అంటామా అనం. ప్లేడ్లో సో V1 దేనికి కలుపుతాం? ప్లే కలుపుతాం, అంటే V1 కలుపుతాం. V2 కలుపుతామా? ప్లేడింగ్ అంటామా అనం. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఇంగ్ అని వచ్చిందంటే అది V1కే కలుపుతాం. అదొక విషయం గుర్తుపెట్టుకోండి. సో స్ట్రక్చర్ ఏంటండి? యామ్ ఆర్ ఈజ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ING. సో ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ఈజ్ రైటింగ్ అ లెటర్ నౌ.
సో షీ ఈజ్ రైటింగ్ ఎ లెటర్ నౌ. చూడండి, ఈజ్ రైటింగ్. సో షీ ఉంది కాబట్టి సింగులర్, ఈజ్ తీసుకున్నాం, రైటింగ్ అని రాసాం, ఎ లెటర్ నౌ. సో కాంటెక్స్ట్ ఏంటండి? ఎన్ యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. మనం ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడేదాన్ని చెప్పడానికి, అంటే ప్రజెంట్ జరుగుతూ ఉన్నటువంటి యాక్షన్ గురించి చెప్పడానికి మనం ఈ టెన్స్ని వాడతాం, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ చూద్దాం. పాస్ట్ కంటిన్యూస్ ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ ఇప్పుడు జరుగుతూ ఉన్న దాని గురించి చెప్పడానికి వాడతాం. పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్లో ఆల్రెడీ ఒకనొక టైంకి జరుగుతూ ఉన్నటువంటి దాని గురించి చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ వాడతాం. స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్. చూడండి, మీరు ప్రజెంట్ కంటిన్యూస్ని పాస్ట్ కంటిన్యూస్ని పక్కన పెట్టి చూస్తే ఓన్లీ బీ ఫామ్ మాత్రమే తేడా ఉంటుంది, మిగతాదంతా సేమ్ టు సేమ్. అక్కడ యామిజార్ వాడతాం, ఇక్కడ వాజ్ వర్ వాడతాం, అంతే. వెరీ వెరీ సింపుల్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. షీ వాజ్ రైటింగ్ ఎ లెటర్ వెన్ ఐ సా హర్ ఎస్టర్డే. నిన్న ఆవిడని చూసేసరికి ఆవిడ ఏం చేస్తుందండి? షీ వాజ్ రైటింగ్ ఎ లెటర్. సో నిన్న నేను ఆమెని చూసేసరికి ఆవిడ రాస్తూ ఉంది. సో కాంటెక్స్ట్ ఏంటండి? పాస్ట్లో ఒకనొక టైంకి ఒక పని జరుగుతూ ఉంటే సో దాన్ని మనం పాస్ట్ కంటిన్యూస్లో చెప్తాం, రైట్? సో ప్రజెంట్లో జరుగుతూ ఉంటే ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్లో జరుగుతూ ఉంటే పాస్ట్ కంటిన్యూస్. సింపుల్ అండి. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్. మీరు గెస్ చేసేయగలుగుతారు. ఫ్యూచర్లో జరుగుతూ ఉంటే ఒకనొక టైంకి అది ఫ్యూచర్ కంటిన్యూస్. చూద్దాం స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ షల్ ఆర్ విల్. సో సబ్జెక్ట్ని బట్టి షల్ కానీ విల్ కానీ రాస్తాం. ప్లస్ బీ ప్లస్ V1 ప్లస్ ING. ఇక్కడ ఫ్యూచర్ బీ ఫామ్ అంటే షల్ బీ ఆర్ విల్ బీ, రెండింటిని కలిపి మనం బీ ఫామ్ అని ఇక్కడ అంటాం. తర్వాత కంటిన్యూస్ అంటే V1 ప్లస్ ING, రైట్? సో సెంటెన్స్ చూద్దాం. She will be writing a letter by this time tomorrow. She will be writing a letter by this time tomorrow. ఈ టైంకి she will be writing a letter by this time tomorrow. ఈ సమయానికి ఆవిడ లెటర్ రాస్తూ ఉంటుంది. కాంటెక్స్ట్ ఏంటండి? when an action is continuing in a particular time in the future. ఫ్యూచర్లో ఒకనొక టైంకి ఒక పని జరుగుతూ ఉంటే దాన్ని మనం ఫ్యూచర్ కంటిన్యూస్లో చెప్తాం. నెక్స్ట్ పర్ఫెక్ట్లు చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అంటే మనం మాట్లాడే టైంకి కంప్లీట్ అయిపోయినటువంటి యాక్షన్. సో పర్ఫెక్ట్ అంటేనది. పర్ఫెక్ట్ అంటేనే హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ వాడతాం. ప్రజెంట్ అయితే హ్యాజ్ అండ్ హ్యావ్ వాడతాం, పాస్ట్ అయితే హ్యాడ్ అని వాడతాం. ఓకేనా? సో చూద్దాం స్ట్రక్చర్. ప్రజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్. సో పర్ఫెక్ట్ హెల్పింగ్ వర్బ్స్ ఎప్పుడు వచ్చినా సరే వాటి తర్వాత వచ్చేటువంటి ఇమీడియట్ మెయిన్ వర్బ్ ఏంటంటే V3 గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్ట్ తర్వాత ఇప్పుడు V3ని వాడతాం. హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూద్దాం. షీ హ్యాస్ రిటన్ అ లెటర్ జస్ట్ నౌ. ఆమె ఇప్పుడే లెటర్ కంప్లీట్ చేసింది అని, ఆవిడిప్పుడే లెటర్ని రాసింది. సో కాంటెక్స్ట్ ఏంటి? జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. సో మనం మాట్లాడే టైంకి అయిపోయినటువంటి యాక్షన్, కంప్లీట్ అయిపోయినటువంటి యాక్షన్ గురించి మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ ఎక్కడ వాడతామంటే, సో పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే హ్యాజ్ ఆర్ హ్యావ్ వాడాం, పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ వాడాం, సింపుల్. సో షీ హ్యాడ్ రిటన్ అ లెటర్ బిఫోర్ షీ లెఫ్ట్ ఫర్ ఢిల్లీ. సో ఢిల్లీకి వెళ్ళే మునిపే ఆవిడ లెటర్ రాసేసింది. సో ఆవిడ ఢిల్లీకి వెళ్ళే మునిపే లెటర్ రాసేసింది. వీటిలో ముందు జరిగింది ఏంటి? లెటర్ రాసేయటం. తర్వాత జరిగింది ఏంటి? ఆవిడ ఢిల్లీకి వెళ్ళటం. సో కాంటెక్స్ట్ ఏంటి అంటే వెన్ 2 యాక్షన్స్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్. పాస్ట్లో 2 యాక్షన్స్ జరిగినప్పుడు ఆ 2 పాస్ట్ యాక్షన్స్లో ముందు జరిగినటువంటి యాక్షన్ అంటే రిమోట్ పాస్ట్, ముందు జరిగినటువంటి యాక్షన్కి మనం పాస్ట్ పర్ఫెక్ట్ వాడతాం, తర్వాత జరిగినటువంటి యాక్షన్కి మనం సింపుల్ పాస్ట్ వాడతాం. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ చూద్దాం. స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ షల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఏం చేసాం? ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కాబట్టి ఫ్యూచర్ కాబట్టి విల్ ఆర్ షల్ రాసాం. పర్ఫెక్ట్ అంటే ఫ్యూచర్తో కలిపి ఉన్నటువంటి పర్ఫెక్ట్లు ఎప్పుడు కూడా హ్యావ్నే వాడతాం ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో హ్యావ్ వచ్చేసిన తర్వాత వర్బ్ ఎప్పుడు V3నే ఉంటుంది కాబట్టి షల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో సెంటెన్స్ చూద్దాం. షీ విల్ హ్యావ్ రిటన్ అ లెటర్ బై దిస్ టైమ్ టుమారో. ఈ టైంకి రేపు తను లెటర్
రాసేసి ఉంటుంది, ఈ టైంకి ఆవిడ లెటర్ రాసేసి కంప్లీట్ చేసేసి ఉంటుంది అని చెప్పడం. అంటే కాంటెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్లో ఒకానొక టైంకి ఒక పని కంప్లీట్ అయిపోయి ఉంటుంది అని చెప్పడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ని వాడతాం. రైట్. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ని ఒక పక్కనే పెట్టి చూస్తే మీకు స్ట్రక్చర్ మీద ఒక అవగాహన వస్తుంది. చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 వాడతాం. పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ ప్లస్ V3 వాడతాం. అంటే ఇక్కడ ఏం మారింది? హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ప్రజెంట్ టెన్స్ పర్ఫెక్ట్ హెల్పింగ్ వర్బ్స్ వాడాం, పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ వాడాం, పాస్ట్ పర్ఫెక్ట్ హెల్పింగ్ వర్బ్ వాడాం, అంతే. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్స్ మోడల్ ఆక్సిలరీస్ వచ్చాయి, తర్వాత పర్ఫెక్ట్ అన్నాం కాబట్టి హ్యావ్ వచ్చింది, హ్యావ్ తర్వాత V3 వస్తుంది. సింపుల్. ఓకే. సో కాంటెక్స్ట్ కూడా అంతే. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇప్పటికే కంప్లీట్ అయిపోయిన యాక్షన్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఫ్యూచర్లో 2 యాక్షన్స్ జరిగితే ముందు యాక్షన్కి పాస్ట్ పర్ఫెక్ట్ వాడతాం. సో అట్లా 2 యాక్షన్స్ గురించి ముందు వెనక చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ వాడతాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైంకి ఒక పని జరిగిపోయి ఉంటుంది, కంప్లీట్ అయిపోయి ఉంటుంది అని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ వాడతాం. రైట్. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మీరు స్ట్రక్చర్ని సెంటెన్స్ని బట్టి చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. నెక్స్ట్ బీ ఫామ్ ఉంటుంది, నెక్స్ట్ V1 ప్లస్ ING ఉంటుంది. రైట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్. పర్ఫెక్ట్ బీ ఫామ్ ఏంటండి? బీన్. సో ప్లస్ V1 ప్లస్ ING. V1 ఇంగ్ ఫామ్ V1 ప్లస్ ING ఎలాగుంటుంది కదా. సో ఎగ్జాంపుల్ చూద్దాం. షీ హ్యాస్ బీన్ రైటింగ్ ఎ లెటర్ ఫర్ 2 hours. ఆవిడ 2 గంటల పాటు ఆ లెటర్ని రాస్తూనే ఉంది. అంటే ఇప్పుడు రాస్తుందంటే ఇంకా రాస్తుంది. 2 గంటల క్రితం కూర్చుంది, లెటర్ని రాస్తానే ఉంది, 2 hours పాటు రాస్తానే ఉంది, ప్రజెంట్ కూడా రాస్తుంది అని చెప్పడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం. కాంటెక్స్ట్ ఏంటండి? వెన్ వన్ యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూయింగ్ అట్ ప్రెజెంట్ అండ్ విల్ కంటిన్యూ ఇన్ ద ఫ్యూచర్. అంటే 2 hours క్రితం స్టార్ట్ అయ్యి, అంటే పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రజెంట్ కంటిన్యూ అవుతుంది, ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతుంది అని చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏమొస్తుందండి స్ట్రక్చర్లో తేడా అంటే హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లేస్లో హ్యాడ్ పెడతాం, అంతే, అంతా సేమ్ టు సేమ్. చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING. She had been writing a letter for 2 hours at noon. She had been writing a letter for 2 hours at noon. సో ఆవిడ మధ్యాహ్నానికి 2 గంటల పాటు కూర్చొని ఆ లెటర్ రాసింది. ఇప్పుడు రాసిందంటే రైట్లా, మధ్యాహ్నం వరకు రాసింది. ఇప్పుడు ఏదో సాయంత్రం మాట్లాడుతున్నాం, పొద్దున కూర్చుంది, 2 hours పాటు రాసి మధ్యాహ్నానికి కంప్లీట్ చేసింది అని చెప్పడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో కాంటెక్స్ట్ ఏంటండి? సో వెన్ వన్ యాక్షన్, ఒక పని పాస్ట్లో స్టార్ట్ అయ్యి పాస్ట్లో చాలాసేపు జరిగి పాస్ట్లోనే ఎండ్ అయిపోతే అప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం యాక్షన్ని చెప్తాం. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ అంటే షల్ ఆర్ విల్ ఉంటాయి, పర్ఫెక్ట్ అంటే హ్యావ్ ఖచ్చితంగా ఉంటుంది. సో హెల్పింగ్ వెర్బ్ బీన్, హ్యావ్ తర్వాత ఎప్పుడు కూడా బీన్ ఉంటుంది, ప్లస్ V1 ప్లస్ ING. సో షల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING. రైట్. సో సెంటెన్స్ చూద్దాం. She will have been writing a letter for 2 hours by this time tomorrow. ఈ టైంకి అంటే ఈ టైంకి she will have been writing a letter for 2 hours by this time tomorrow. సో రేపు పలానా టైంకి ఆవిడ 2 గంటల పాటు లెటర్ రాస్తూనే ఉంటుంది అని చెప్పడం. అంటే కాంటెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్లో ఒకనొక టైంకి ఒక పని 2 గంటల పాటు జరుగుతూ ఉంటుంది, ఇంకా ఈ టైంకి ఇంకా జరుగుతూనే ఉంటుంది అని చెప్పడం. ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే ప్రజెంట్ సింపుల్ మీరు అర్థం చేసుకోవాలంటే ప్రజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్, ఫ్యూచర్ సింపుల్ పక్కన పెట్టుకొని చూసుకోండి. ప్రజెంట్ సింపుల్లో V1, పాస్ట్ సింపుల్లో V2, ఫ్యూచర్ సింపుల్లో షల్ ఆర్ విల్ ప్లస్ V1 రాస్తాం. ఓకే. నెక్స్ట్ కంటిన్యూస్ టెన్స్ మీరు అర్థం చేసుకోవాలంటే ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ పక్కన పెట్టి చూసుకోండి. ప్రజెంట్ కంటిన్యూస్లో యామీజార్ ప్లస్ V1 ప్లస్ ING రాస్తాం, యామీజార్ రాస్తాం. పాస్ట్లో ఏమవుతుంది? యామీజార్ పోయి వజ్వర్ వస్తుంది.
మిగతాది సేమ్. ఫ్యూచర్ కంటిన్యూస్లో ఫ్యూచర్ అన్నాం కదా, సో షల్ ఆర్ విల్ వస్తుంది. సో వాటితో పాటు షల్ ఆర్ విల్ అవి ఇండివిజువల్గా ఉండలేవు, అవి బీ ఫామ్ కింద పని, మోడల్ ఆక్సిలరీస్ అవి కంప్లీట్ అవ్వాలంటే పక్కన బీ ఉండాలి. సో షల్ బీ ఆర్ విల్ బీ, సో అప్పుడే అది బీ ఫామ్ అవుతుంది. సో షల్ బీ ఆర్ విల్ బీ ప్లస్ V1 ప్లస్ ING గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పర్ఫెక్ట్ అన్నప్పుడు 3 పక్కనే పెట్టుకొని చూసుకోండి. ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ఉంటుంది, పాస్ట్లో హ్యాడ్ ప్లస్ V3 ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ఉంటుంది. అంతే. ఫ్యూచర్ ఎక్స్ట్రా వస్తుంది, సో తర్వాత హ్యావ్ ప్లస్ V3 కామన్. ఓకే. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ మూడింటిని కూడా మళ్ళీ పక్కన పెట్టుకొని చూసుకోండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ప్రజెంట్ అన్నాం కాబట్టి, సో యామ్, ఈజ్, ఆర్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అన్నాం కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ అన్నాం కాబట్టి హ్యాజ్ ఆర్ హ్యావ్ వస్తాయి. హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి బీన్ కూడా వస్తుంది. హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING. మరి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యాజ్ ఆర్ హ్యావ్ తీసేసి హ్యాడ్ పెడతాం, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ పెడతాం. సో నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో విల్ ఆర్ షల్ వచ్చి, ఓకే, హ్యావ్ వచ్చి ఆ తర్వాత బీన్ ప్లస్ V1 ప్లస్ ING. మీకు ఇక్కడ నేను పక్కనే పెట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఓకే. టెన్సెస్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీరు ఏం చేస్తారంటే 1-2 సార్లు మీరు అర్థమయ్యేంత వరకు దీన్ని చూడండి. That's it. Thank you so much for listening. Please subscribe my channel. Thank you so much. Signing off, Kiran.